బెంజమిన్ నెతన్యాహు విషయంలో ఇజ్రాయెల్ ఏదో దాస్తుంది అని ప్రపంచం ఈరోజు ప్రశ్నిస్తుంది. ఎందుకు? ఇరాన్ ఎప్పుడైతే మేము బెంజమిన్ నెతన్యాహుని చంపేశామో, ఆయన చనిపోయాడు, ఆయన భార్య కూడా చనిపోయింది అన్న విధంగా ప్రచారం చేశాక ఆయన బయటికి రావాల్సి వచ్చింది. తర్వాత లైవ్లో ఒక వీడియో చేశాడు. కానీ ఆ వీడియోలో ఒక చెయ్యికి ఏమొచ్చేసి 6 వేళ్ళు ఉన్నాయని, ఇంకొక చెయ్యి ఏమొచ్చేసి వేళ్ళన్నీ సమాంతరంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంతో ఆయన వారం రోజుల వరకు ఎక్కడ ఏ సమాధానం చెప్పలేదు. కానీ నిన్న మాత్రం ఒక వీడియో విడుదల చేశారు తన యొక్క ఎక్స్ ఖాతాలో. కాఫీ షాప్కి వచ్చినట్లుగా, కాఫీ తాగుతున్నట్లుగా వచ్చింది. అలాగే కాఫీ పట్టుకొని ఆయన చెయ్యి కూడా చూపించారు, 2 చేతులు చూపించారు. ఓకేనా, నా చెయ్యి కరెక్ట్గానే ఉన్నాయా, సమాంతరంగా ఉన్న ఏళ్ళు అన్న విధంగా చూపించాడు. దీని మీద కూడా చాలామంది ఇది కూడా ఏఐ జనరేటెడ్ వీడియో, ఇది ఒరిజినల్ కాదు, అంటే ఈసారి గట్టిగా పగడ్బందీగా మంచి వీడియో విడుదల చేశారు అన్న విధంగా ప్రపంచమంతా కూడా మాట్లాడింది. 70% మంది దాన్ని కూడా నమ్మలేదు. ఆ తర్వాత ఈరోజు వీడియో విడుదలైంది. ఈరోజు తన యొక్క ఎక్స్ ఖాతాలోనే ఈ వీడియోని పెట్టడం జరిగింది. ఇది ఒరిజినల్ వీడియో కానీ పాత వీడియో అంటున్నారు చాలామంది. దీని గురించి కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఏదో మొత్తానికి బెంజమిన్ నెతన్యాహు విషయంలోనైతే ఇజ్రాయెల్ దాస్తుంది, నిజమైనటువంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఆయన ఆరోగ్య పరిస్థితులు చెప్పడానికి ఇలాంటి వీడియోలు ఎలా పెడతారు? ఆయన ఆరోగ్య అప్డేట్ ఇవ్వండి చాలు. ఇలాంటి వీడియోలు చెప్తే దానివల్ల ఇంకా ఆయన నిజంగానే చనిపోయారేమో నమ్మాల్సి వస్తుంది. అంటే ఆయన బ్రతికే ఉన్నాడు అని నమ్మించడానికి ఇవన్నీ ప్రయత్నాలంటే అసలైనటువంటి వ్యక్తి ఎక్కడున్నాడు అనే అనుమానం వస్తుందనే ఉద్దేశంతో చాలామంది ఇజ్రాయెల్ని ప్రశ్నిస్తున్నారు. నేనైతే ఆయన బ్రతికే ఉన్నారు అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు?